వ్యవసాయేతర పంటలకు బ్యాంకుల నుంచి మంజూరు చేసే రుణాలు పెంచాలని జిల్లా స్థాయి కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. వ్యవసాయేతర పంటల ఖర్చులపై అంచనాల కమిటీ జిల్లా స్థాయి సమావేశం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. రానున్న ఖరీఫ్, రబీ సీజన్ లో పంటలకు అయ్యే ఖర్చు, వాటి అంచనాల ఆధారంగా రుణాలు పెంచాలని కలెక్టర్ సూచించారు. ధాన్యం పంట సాగు చేసే రైతులకు గత ఏడాదిలో 1 ఎకరానికి 46,000 నుంచి 52,000 వరకు రుణాలు ఇస్తున్నామన్నారు. పంటల సాగుకు ఖర్చులు పెరిగినందున బ్యాంకుల నుంచి ఇస్తున్న రుణాలు చాలడం లేదని రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారన్నారు. వారి అభ్యర్థనల మేరకు జిల్లా స్థాయి కమిటీ పరిశీలించిన తదుపరి వ్యవసాయ, ఉద్యానవన, మత్స్యకారులు, పశుపోషకాలు, మేకలు, గొర్రెల పోషకులు తమ ఉపాధిని మెరుగుపరుచుకోవడానికి ప్రస్తుతం ఇస్తున్న రుణాలకు 10% పెంచాలని చర్చించారు. 109 రకాలలో పంటల పెట్టుబడి రుణాలు 10% పెంచాలని కమిటీ ఆమోదించిందన్నారు. సభల గురించి పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకోవడానికి ఈరోజు పిలిచిన ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చిన అధికారులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా శుభ సాయంత్రం. ముఖ్యంగా ఇప్పుడు నూతన సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో కొన్ని మార్పులు, దీన్ని మొదటగా గ్రామ సభ వికసిత్ భారత్ ఉపాధి జీవనోపాధి హామీ మిషన్ గ్రామీణ్ చట్టం 2025 అంటే విబిజి రామ్జీ అనే ఒక కొత్త చట్టం గురించి. అంటే మీ అందరికీ తెలుసు, ఇందులో ముఖ్య అంశాలు ఏంటంటే నిరుద్యోగ వృత్తి హక్కు ఉంటుంది, కూలీలకు సమయానికి వేతన చెల్లింపు చేయటం, గ్రామ స్థాయిలో ప్రణాళిక తయారు చేయటం, సహకార సమన్వయం పారదర్శకత పెంచటం, వ్యవసాయం కూలీల మధ్యలో సమన్వయం తీసుకురావటం, పరిపాలన వ్యయ పరిమితిని పెంపటం, అలాగే 100 రోజుల నుంచి 125 రోజులు కూడా పెంపడం జరిగింది. అలాగే కొన్ని రోజుల తర్వాత మనము 2వ గ్రామ సభ స్వచ్ఛ సంక్రాంతి అనే ఒక గ్రామ సభని కూడా నడుపుతున్నాము. ఇందులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్. అంటే మీ అందరికీ తెలుసు, సంక్రాంతి అనేది తెలుగు ఇంటి పండుగ. ఈ పండుగకి ఎక్కడున్నా సరే దేశ విదేశాల నుంచి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారు. వాళ్ళందరినీ మన గ్రామానికి, మన ఊరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రమంతటా ప్రత్యేక గ్రామ సభలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన బాపట్ల జిల్లాలో 354 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు జరుగుతున్నవి. ఇందులో గ్రామ సభలు కూడా 2 రకాలైన గ్రామ సభలు ఈరోజు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కొత్తగా తీసుకొచ్చిన చట్టం వికసిత్ భారత్ ఉపాధి జీవనోపాధి హామీ మిషన్ అంటే వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం 2025 కింద ఏదైతే చట్టం తీసుకొచ్చారో, గతంలో ఎంజీఎన్ఆర్ఎస్ కింద వచ్చిన చట్టాన్ని కొన్ని మార్పులు చేస్తూ ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడానికి, అదేవిధంగా ప్రజల యొక్క జీవనోపాధులు పెంపొందించడానికి భాగంగా ఈరోజు ఈ చట్టాన్ని ప్రజలకు తెలియజేసేందుకు గ్రామ సభలో చర్చించి దీని మీద ఆ పబ్లిక్ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. అన్ని చోట్ల గ్రామ సభలు కండక్ట్ చేశారు. ముఖ్యంగా ఈ చట్టం కింద మనం ముఖ్యంగా